జై శ్రీరామ. గోపికలు పూర్వజన్మ. సత్యయుగములో వసువను ప్రజాపతికి భార్య సత్యవతికి 16,000 మంది కుమారులు కలిగిరి. వారు శివుని గురించి తపస్సు చేసెను. శివుడు ప్రత్యక్షమయ్యను. శివుడిని 16,000 మంది మాకు జ్ఞానము ముక్తి ఈ 2 వరములు కావలియును అని కోరిరి. అప్పుడు శివుడు, ముక్తినిచ్చు శక్తి నాకు లేదు, కానీ రాజ్యము భోగము ఇవ్వగలను అని చెప్పి ద్వాపర యుగములో శ్రీ మహావిష్ణువు కృష్ణావతారము ఎత్తును. అప్పుడు మీరు గోపికలుగా అవతరించెదరు. అప్పుడు శ్రీహరితో మీకు ప్రేమ భక్తి కలిగి ఉందురు. అప్పుడు ముక్తి కలుగును అనెను శివుడు. ద్వాపర యుగములో నరకాసురుడు రాజులను చంపి ఆ రాజకుమార్తెలను తీసుకువచ్చి కారాగారములో బంధించేవాడు. నరకాసురుడు తాను బంధించి తెచ్చిన ఏ స్త్రీని ముట్టలేదు, అనుభవించలేదు. నరకాసురుడిని శ్రీకృష్ణ పరమాత్మ సంహరించిన తరువాత నరకాసురుడు అంతఃపురములోనికి వెళ్ళి ఆ 16,000 మంది కన్యలను విడిపించెను. ఆ 16,000 మంది కన్యలు శ్రీకృష్ణ పరమాత్మను చూచి, నీవే మాకు పతివి కావాలి అని కోరిరి. శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ ద్వారకానగరము పంపించి 16,000 అంతఃపురములు కట్టించి ఏకముహూర్తములో ఒకే కృష్ణుడుగా కనబడుతూ 16,000 రూపాలతో వివాహము చేసుకొని వాళ్లకు ముక్తినిచ్చెను శ్రీకృష్ణ పరమాత్మ. అయితే శ్రీకృష్ణుడు నిర్యాణము చెందిన తరువాత గుజరాత్ ప్రాంతమున సరస్సులో గోపికలు మునిగిపోయి మట్టిలో కలిసిపోయి చందనముగా మారిపోయిరి. అదే గోపి తలాబు అనెదరు. ఆ సరస్సులో చందనము తీసి భక్తులకు విక్రయింతురు. గోపికలే చందనముగా మారిపోయిరి అని శ్రీకృష్ణుడికి చందనము అంటే ప్రీతి. జై శ్రీరామ.